భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి 350 పడకల ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం, సరైన డాక్టర్స్ లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆసుపత్రి సరైన వైద్యులు లేకపోవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్పిటల్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అని చందంగా మారిందని, దీంతో కొత్తగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సరైన వసతులు ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో చేస్తామని అన్నారు. భర్తీ చేయక సంవత్సరాల తరబడి ఖాళీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనేక మంది సీజనల్ వ్యాధులకు గురై ఇవాళ డెంగ్యూ, మలేరియా, అట్లాగే టైఫాయిడ్ ఇలా జిల్లాలో అనేక గ్రామాల్లో ఇవాళ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది పిట్టల్లా రాలిపోతూ రోజు కనపడుతున్నటువంటి ఈ పరిస్థితి ప్రభుత్వానికి కనపడకపోవటం అనేటటువంటిది శోచనీయం. అందుకోసం నెల రోజుల క్రితమే ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వే చేసి ఈ పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం కూడా సమర్పించాం. అయినప్పటికీ ఎట్లాంటి స్పందన అనేటటువంటి లేనటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క ధర్నాకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ ఒకవైపు మురికి నీరు, డ్రైనేజ్ తోటి అసలు జబ్బుల కంటే ఈ జబ్బులతోటే అతను ప్రజలు ఇబ్బంది పడేసేటటువంటి పరిస్థితి జిల్లా ఆసుపత్రిలో ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి పారిశుధ్యం లేదు, శుభ్రత లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తే ఉన్న రోగాల బదులు కొత్త రోగాలు ఆసుపత్రికి వస్తే అంటేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి